అలా అరే లా సూపర్ మచ్చి అరే లా దిగుతోంది మహాతల్లి. ఈ మేక్ ఇలా కాదు ఇలా కొట్టాలి, ఈ స్క్రూ ఇలా కాదు ఇలా బిగించాలి, ఈ ఫోటో ఇలా కాదు ఇలా పట్టుకోవాలని క్లాస్ పీకడానికి ఆ మాత్రం మేక్ కొట్టడం మనకు చేతకానట్టు. ఏమండి మిమ్మల్నే హరి. నందు నువ్వా పిలిచేవా? కాదు, అరిచాను. ఏంటి ఏదో పెద్ద పనే ముందేసుకుని కూర్చున్నట్టున్నారు? నీకు నీ కొడుక్కి మేక్ కొడుతున్నాను. అబే అదే ఈ ఫోటోకి స్క్రూ లూజ్ అయితేను. ఫోటో కాదు, మీకు స్క్రూ లూజ్. ఇలాగే తగిలిస్తారా? కొంచెం వాడండి. ఉంటే వాడేవాడిని. గిరికి సంబంధాలు చూడమని ఎవరితోనో చెప్పానన్నారు. వాడు మీలాగేనా? నో నందిని, వాడు చాక్లాంటి కుర్రాడు. బి కాంప్లెక్స్ వాడందరికీ వాడే సంబంధాలు చూస్తాడు. బి కాంప్లెక్సా? అదే బాలేసిన వాళ్ళకి. ఇప్పుడు వస్తాడా? ఫోన్ చేశా. ఎక్స్క్యూజ్ మీ మేడం. నమస్తే మేడం. హాయ్. చెప్పండి మేడం. నువ్వేనా మ్యారేజ్ బ్రోకర్వి? మేడం ఎంత మాట అన్నారు మేడం? నేను బ్రోకర్నా? అదేంటి మీరు రమ్మన్నది వీణ్ణి కాదా? అబ్బే నన్నే మేడం. కాకపోతే బ్రోకర్ అనేసరికి కొంచెం హటే. నిన్ను బ్రోకర్ అనకపోతే ఇంకేమనాలి? మ్యారేజ్ బ్రహ్మానండి మేడం. ఇది నా బిరుదు. 2003లో రవీంద్ర భారతి మినీ హాల్లో మిట్ట మధ్యాహ్నం 1 గంటకి నాకు బిరుదు ప్రదానం చేశారు. ఆ టైంలో ఇచ్చారంటేనే అర్థమవుతుందిలే. వీడేంటి అసలు నన్ను పట్టించుకోవటం లేదు. రమ్మంది నేను. నాకు నమస్కారం పెట్టడే, మర్చిపోయి ఉంటాడు. గుర్తు చేస్తాను. మేడం ఇక మీరు పోతే. ఈయనెవరు మేడం అసందర్భంగా దగ్గుతున్నాడు? హోల్డ్ యువర్ టంగ్ మిస్టర్ భాస్కర్. నేనేంటి యజమాన్ని. అదే యజమాని గారి భర్త. ఓ ఇగిన పోతే మీరీయనకి రెండో భార్యగా రావాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చు. నాతోనే మాట్లాడుతున్నావా? నేను నందిని రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? అదే నాకు డౌట్. అసలు మీకు మొదటి పెళ్లి అవడమే కష్టం కదా. మాదే మొదటి పెళ్ళే. ఓ ఏజ్ బారా? ఏం లేదు, ఆంటీ ఏమో 20లా ఉన్నారు, మీరు చూస్తే 60లా ఉన్నారు. సరే సరే, ముందు విషయానికి వద్దాం. అలా అన్నారు, బాగుంది. ఇక మీరు పోతే. నువ్వు పెళ్లిళ్ళు చేస్తావా, చచ్చిన వాళ్ళకి దినాలు చేస్తావా? అదేంటి మేడం పుసుకుని అత్తమాటనే సారు. ఏంటా వెదబాగుడు? ఊరికే పోతే పోతే అంటూ తిన్నగా మాట్లాడలేవా? అదే ఇప్పుడు కొంతమందికి ఆ విధంగా ముందుకెళ్తున్నాం అన్నట్టు, మరికొంతమందికి అధ్యక్షాడగా తెలుసుకుంటున్నామన్నట్టు. నాకు మీరు పోతే అనడం మూత పదం అన్నమాట. అసలు మీ అబ్బాయికి ఏకదమ్ జబర్దస్త్. ముందు ఫోటోలు చూపించు, ఎలాంటి అమ్మాయి కావాలో నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఎలా అంటే అలాగే. ఇక మీరు పోతే మీ వంటి వారికి ఎలాంటి సంబంధం తీసుకురావాలో ఆ మాత్రం తెలీదా? ఒక రేంజ్ లో ఉండాలి, మీలాగా అందంగా ఉండాలి, ఒక రేంజ్ లో అహం ఉండాలి, డబ్బు గర్వం అణువణువున తొణిగిసలాడుతూ ఉండాలి. ఇక అవి పోతే. ఏమండి లోపలికెళ్ళి వీడికి 5,000 అడ్వాన్స్ తెచ్చివ్వండి. అలాగే గిరితో ఫోటో పట్టండి వెంటనే. పెళ్ళైన దగ్గర నుంచి నందిని నీకు అహం గర్వం ఉన్నాయని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కానీ వాడు ఇట్టే చెప్పేశాడు. వస్తున్నా. ఇదిగో నందు. ఇదిగో నీ అడ్వాన్స్. థ్యాంక్ యూ మేడం. ఏమండి మనకు ఎలాంటి పిల్ల కావాలో క్లియర్ గా చెప్పండి. ఏంట్రా వాగేవు? నేనా? ఫోన్ చేసి రమ్మంది నేను, డబ్బుల విషయం మాట్లాడింది నేను. ఇంత చేసిన నాకు కనీసం ఒక నమస్కారం కూడా పెట్టకుండా ఏజీ బారు రెండో పెళ్లి. నిన్ను వదలండి సార్. అవన్నీ పోతే ముందు ఎలాంటి సంబంధం కావాలో అది చెప్పండి. చెప్తా విను.
రే నందిని, రే నందిని. ఏందన్నా ఇంత లేటు? ఇది ఆఫీస్ అనుకున్నావా, ఇల్లు అనుకున్నావా, లేకపోతే నేను నీ పెళ్ళని అనుకున్నావా? ఎప్పుడో వచ్చినా తలుపు తీయడానికి. నోరు ముయిరా నందిని. ఆ, ఏంటి ఈరోజు నందిని అని ఆవిడ బండబూతులు తిట్టిందా? ఆ పేరుతో నన్ను పిలిచి కసి తీర్చుకుంటున్నావు? అవునరా బాబు, పెద్ద కొలెస్ట్రాల్ బ్యాచ్. ఇక పోతే పోతే పోయిందిలే నాన్న. నిన్ను తిట్టిన వాళ్ళ పేర్లన్నీ నాకు పెట్టి నన్ను తిట్టడం ఏం బాలేదన్నా. తప్పు లేదురా భయ్. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని తిట్టామనుకో వ్యాపారం పోద్ది కదా. ఇక అది పోతే ఈరోజు కొత్త ఫోటోలు ఏమైనా వచ్చినాయా? అదిగో అన్నా అక్కడ ఉన్నాయి. అబ్బో సూపరు. ఇక నేను పోతే ఇదా నందినికి ఎందుకు చూపించడం, మనమే చూసుకుందాం. హ, నువ్వెన్ని ఫోటోలు పక్కన పెట్టినా నీకు పెళ్లి కాదలే అన్నా. రే నందిని, అది నోరా తాటి పర్రా, పైన తథాస్ దేవతలు ఉంటారా. వాళ్ళు ఎప్పుడో నిద్రపోయి ఉంటారులే అన్నా. అది సరే గాని ఆ. రేపు నందిని వాళ్ళకి ఏ ఫోటో చూపిస్తావు? నేనేదో ఒకటి చూపిస్తాలేరా. ఏంటి కంప్యూటర్లో మొహాలు మారుస్తావా? రే, ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలైనా ఆడాలంటారా. మనం ఒక గ్రాఫిక్స్ చేస్తున్నాం. అబద్ధాలు ఆడటంలో తప్పులు ఉన్నప్పుడు ఇది తప్పులేదు. నువ్వు వెళ్ళి టీ పట్టరా, నేను ఈ లోపల మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తా. నేనొస్తున్నాను, రెడీగా ఉండు. నాకా మెసేజ్లు ఇవ్వడం చేత కాదు. ఈయనేమో డ్రైవర్తో ఫోన్లో మాట్లాడడం చాలా ప్రెస్టేజ్ గా ఫీల్ అవుతాడు. మరి మెసేజ్లు ఇస్తే ఆ ప్రెస్టేజ్ ఏమవుతుందో రింగ్ ఇచ్చి చూద్దాం. రే, నేను వచ్చి గంట అయింది లోపల. సారీ సార్. వెళ్దామా సార్? వెళ్ళడానికే కదరా కూర్చుంది. ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా పోనీ. అలాగే సార్. ఆపరా 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 ఆపరా. చీచి చిచి, ఏమైంది? శుభమా అంటూ ఆఫీస్కి వెళ్తుంటే చీర కట్టుకుని ఆవిడ ఎదురొచ్చింది. నేను 5 నిమిషాల తర్వాత వెళ్తా. నో, ఇవాళ బోర్డు మీటింగ్, త్వరగా వెళ్ళాలి. బోర్డు మీటింగు లేదు, తొక్క లేదు. నాకు చీర కట్టుకుని వాళ్ళు రోడ్డు మీద ఎదురైనా, జీవితంలో ఎదురైనా నేను భరించలేను. ఆవిడేదో చీర కట్టుకుని రేయ్, చీరని ఇంకోసారి సమర్థించావంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా సార్? లేదు, వేసేస్తాను. బోర్డు మీటింగ్ క్యాన్సిల్. నో క్యాన్సిల్. అదే లేడీని ఎప్పుడు చూడు. చీర గాన్, జీన్స్ కమ్. నువ్వు ఇటు వెళ్ళు, నువ్వు ఇప్పుడు వెళ్ళు. సరే, ఇంకెప్పుడు అర్థమైంది. రోడ్డు మీద గాని నీ జీవితంలో గాని చీర కట్టుకున్న ఆడది రాకూడదు. అమ్మ తప్ప. నన్ను బతికించావులే. మనుషులకి రకరకాల వెర్రి పిచ్చి, అందులో ఇదో ఒకటి. గాడ్ బ్లెస్ యు. అమ్మా, అమ్మాయిలు, మీకు బ్రతుకు మీద ఏమాత్రం ఆశలున్నా వెంటనే చీరలు విప్పేయండి. అబ్బే అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే అదమ్మా మ్యాటరు. సారొస్తున్నాడు, మీ పచ్చని బ్రతుకుని బూడిద చేసుకోకండమ్మా. ఒకసారి రండి. ఇప్పుడు అమ్మోడ్లా పట్టుచీర కట్టుకుని ఎవరితో వస్తుంది. సెక్రటరీ అంటే ఎలా ఉండాలి? మోకాలు కనిపించేలా స్కర్టు, అదిరిపోయే టాపు. అసలు సెక్రటరీ కాదే. పెళ్లి కాని అమ్మాయిలందరూ అలానే ఉండాలి. అట్లీస్ట్ నాకు పెళ్ళి అంతవరకైనా ఈ చీరల్ని, ఓనీల్ని బ్యాన్ చేసేయాలి. మే కమ్ ఇన్ సార్? ఎస్.
నీ పేరు? హేమా. బ్యూటిఫుల్ నేమ్. సిమ్స్ హేమ. శారీస్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఏంటి సార్? అదే చీర మీద నీ అభిప్రాయం. ఫ్యాన్కి ఉరి వేసుకోవడానికి తప్ప చీర మరి దేనికి పనికి రాదని నా అభిప్రాయం సార్. ఫ్యాంటాస్టిక్, బాగా చెప్పావు. అవును, ఆడదాన్ని చంపేది మగాన్ని చించేది చీరే. మగాడిని చింపటం ఏంటి సార్? అదంతేలే. అన్నట్టు నీ శాలరీ ఎంత? జస్ట్ 20,000 సార్. నో, ఇవాళ నుంచి నీ శాలరీ 40,000. సార్ ఎస్ మిస్ హేమ, ప్లీజ్ సిట్ డౌన్. నో నో నో, నిలబడే ఉండండి. మీరు నవ్వుతూ అలాగే నిలబడే ఉండండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఒకసారి నీతో మాట్లాడాలి. ఇలాంటి నాస్టీ శారీ వాళ్ళతో నేను మాట్లాడను. అవుట్. ఏయ్, ఏంట్రా లుక్కు? అక్కడికి నేనేదో నీ దవడ పగలగొట్టినట్టు చూడు కన్నా. ఈ కోపాన్ని నీ దవడ పగలగొట్టిన మీ అమ్మ మీద చూపించు. అంటే నన్ను అమ్మ లాగిపెట్టి కొట్టినట్టు నాకు కలొచ్చినట్టు మీకు కలొచ్చిందనన్నా? బుద్ధులేని గాడిద. ఒక్కటా రెండా? 15 ఏళ్ల అనుభవం రా. నాకు కాదు, నీకు. ప్రతిరోజు నీ కలలో జీన్సు టీషర్టు వేసుకున్న ఒక అందమైన అమ్మాయిని నువ్వు ఊహించడం, మీ అమ్మ నీ దవడ పగలగొట్టడం జరుగుతూనే ఉంది కదా. ఏంటో నాన్న, నా బతికేలా తయారైంది. అరే, జీన్స్ వేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది నాన్న? ఇంటి పరువు కృష్ణలో కలుస్తుంది. అరే అమ్మా, నువ్వేంటి ఎలా వచ్చావు? ఇదే ప్రశ్న మీ నాన్న అడిగావా? అడిగాడు అడిగాడు అడిగాడు. ఈయన ఎందుకు అడుగుతాను? అడగవురా, నువ్వెందుకు అడుగుతావు? కొడుకు తప్పుదారి పడుతుంటే చూస్తూ సొల్లు కబుర్లు చెప్పే తండ్రిని మీ నాన్ననే చూస్తున్నా. ఏందో కొడుకుతో క్లోజ్ గా ఉండడం కూడా తప్ప, ఎలాగో నీతో క్లోజ్ గా ఉండను. ఏంటమ్మా నువ్వు? నేనేం తప్పుదారిని వెళ్తున్నాను? ఏదో ఆఫీస్ అమీర్పేటలో ఉంటే షార్ట్ కట్ అని ఎల్లారెడ్డి గూడ నుంచి వెళ్తున్నాను, అంతేగా. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకో, మీ నాన్నలాగా మొహం పగిలిపోద్ది. త్వరగా రెడీ అవు, ఈ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం. వాడు నీకు చూడు ఎంత లక్షణంగా ఉందో. నీకు లక్షణంగా ఉంటే సరిపోదు, నాకు నచ్చాలిగా. నాకు నచ్చిందిగా. వినబడిందా? ఇలాంటి విషయాలని మనసులో అనుకోవాలరా. మైక్ లో చెప్తున్నట్టు ఏ బుద్ధన వెధవా అరవను. అనుభవంతో చెప్తున్నాను రా. ఫోటోలో కూడా ఎంత లక్షణంగా తలదించుకుని ఉందిరా. ఎట్టంటోలే మనకు తలంపులు తెచ్చేది. అయినా నాన్న, ఇప్పుడు ఈ అమ్మాయిని చూడడం అవసరమా చెప్పు? మీ అమ్మకి చాలా అవసరం. చూడుకన్నా, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్తాను. ఏంటి? విన్న తర్వాత గేదెలా అరవకూడదు. చెప్పు చెప్పు చెప్పు. ఈ అమ్మాయికి అసలు చీర కట్టుకోవడమే రాదు. అవునా? సారీ నాన్న, మర్చిపోయాను. నిజంగానే అమ్మాయికి చీర కట్టుకోవడం రాదా? కట్టుకోవడం కాదు, కుట్టుకోవడం కూడా రాదు. సూపర్ నాన్న. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? మన బ్రోకర్ భాస్కర్ గారు ఉన్నాడు కదా, వాడికి మీ అమ్మ వీక్నెస్ చెప్పాను. జీన్స్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయిని ఇలా అందంగా చీర కట్టుకుని గ్రాఫిక్స్ లో మార్చేశాడు. వాడు కేక నాన్న. మరి నేను మీరు ఇప్పుడే స్నానం చేసి వస్తానే. ఆగండి. ప్రతిసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడల్లా తగుదనమ్మా అని ముందు మీరు దిగుతున్నారు, సంబంధాలేవి ఖాయం కావడం లేదు. ఈసారి ముందు నేను దిగుతాను. అవునవును, ఇదిగో మాస్టరు, అసలే మీ ధైర్యం లెగ్గు. ముందు మేమిద్దరం దిగిన తర్వాత అప్పుడు మీరు దిగండి. ముందు నువ్వు దిగమ్మా. దిగండి. ఏంటి హట్టయ్యారా? నమ్మక ద్రోహి.
లేక దాని ఆ బ్రోకర్ భాస్కర్ గారికి చెప్పి ఏ ఏర్పాటు చేస్తే నన్ను అవమానిస్తావా? ఏంటో గుసగుసలు చండాలంగా. గుస్సలాడుకోవడం ఎలా చండాలం అవుతుంది నందిని? లోపలికి వెళ్ళగానే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం మాని కాస్త పద్ధతిగా మాట్లాడండి. పదండి. నమస్కారం అండి నందిని గారు. నమస్కారం అండి. మీలాంటి గొప్పింటి వాళ్ళు మా ఇంటికి రావడం మాకెంతో సంతోషంగా ఉంది. చూసేవరా, నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు. మీకెందుకు నాన్న, గమ్మున ఉండొచ్చు కదా. ఆవిడకి ఎవరు నమస్కారం పెట్టమన్నారు? అది కదరా మార్కెట్ లో మన వాల్యూ. మన కాదు, మీ వాల్యూ. లోపలికి రండమ్మా. రండి బాబు, రండి రండి. మరి నన్ను ఎవరూ పిలవలేదు. గట్టుని చూసుకోలేదు. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు. మా ఆవిడికి ఇల్లు నీట్గా ఉంచడం హాబీ అనుకోండి. బాలే చెప్పారు. ఈ కాలంలో ఇల్లు ఎవరు సర్దుతున్నారు? ఇంటీరియర్ డెకరేటర్స్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి సర్ది వెళ్తున్నారు. ఇక ఇల్లు తోడడానికి పని మనుషులు ఎలాగో ఉండనే ఉన్నారు. ఇల్లు సర్దుతున్నమాట. ఇల్లు ఎలా కూడా దెబ్బ లేకపోతే నమస్కారం పెడితే నమస్కారం పెట్టదా? ఇచ్చాను ఒక జరుకు. సారీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. నమస్తే మేడం. హే బ్రో. హాయ్. ఇక మీరు పోతే అమ్మాయిని తీసుకురండి. నందిని గారికి టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆవిడకి ఒక్క నిమిషం కొన్ని లక్షలతో సమానం. గీత, అమ్మాయిని తీసుకురండి. బాధపడకు నాన్న, ఇప్పుడు వస్తున్న కాబోయే మీ కోడలు మీకు నమస్కారం చేస్తుందిలే. నువ్వు కేక బ్రో. నమస్తే అండి. నమస్తే. కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? ప్రజ్ఞ. ముద్దుగా పెగ్గు అని పిలుస్తామండి. పెగ్గు? థ్యాంక్ యూ. చియర్స్. చియర్స్. అమ్మాయిని చూడు. చూడమ్మా పెగ్గు. అమ్మా ప్రజ్ఞ, ఇక నువ్వు పోతే అబ్బాయి నచ్చాడో లేదో ఆప్షన్ లేకుండా చెప్పేసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. చూడమ్మా ప్రజ్ఞ, నువ్వు చీరలు ఎప్పటి నుంచి కట్టుకుంటున్నావు? ఏదో మాట్లాడు. అర్రే, ఇక మీరు పోతే ఎప్పటి నుంచి అని అడుగుతారండి మేడం. చిన్నప్పటి నుండి చీరలంటే చిన్నప్పటి నుంచి ప్రజ్ఞకి ఎంత ఇష్టమో మీరు చెప్పొద్దు. అవునవును, బాగా చెప్పావు. అంతెందుకు, చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ వద్దు, నేను చీరలే కట్టుకుంటానని మొండికేసేదంట తెలుసా? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. వీడి నోటి దోలతో అమ్మకు అనుమానం వస్తుంది. అంత వల్ల రావడం ఏంటి? ఆల్రెడీ వచ్చేసింది చూడు. ఏదమ్మా, లోపలికి వెళ్ళి నీ ఆల్బమ్ తీసుకురా. మీరు భలేవారు మేడం. ఇక మీరు పోతే ఇవాళ రేపు ఆల్బమ్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? అన్ని సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లే కదా. అదే నిజమేలే. ప్రజ్ఞ, నీ రూమ్ ఒకసారి చూపించు. పదమ్మా. రూమ్ ఎందుకండి? అమ్మాయిని చూశారు కదా. ఇప్పుడే కదా మీరు అన్నారు ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని. అలాగే అనుకోండి. నువ్వు పదమ్మా.
వెళ్ళి మేనేజ్ చెయ్యి. వెళ్ళు. మేడం 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 ఏదో అప్పుడప్పుడు సరదాగా ఇలాంటి డ్రెస్సులు వేస్తూ అమ్మా రేయ్, ఈ నందినిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు. వాడేదో డబ్బులు కక్కుర్తిపడి అబద్ధం చెప్పాడనుకోండి, మీకేమైంది? అదే నేను అడుగుతున్నాను. అసలు మీకేమైంది? కట్నం ఎంత కావాలో చెప్పండి, ఇస్తాము. ఏంటి మీరిచ్చేది కట్నం? తిరుపతిలో గాని, కాళహస్తిలో గాని, వేములవాడలో గాని ఇలా 2 రాష్ట్రాల గుళ్ళల్లో మా నందిని ఎంతో మందికి పెళ్లి జరిపిస్తూనే ఉంది. వాళ్ళ తాళిబొట్టు ఖర్చులు, పెళ్లి ఖర్చులు అంతా తనే ఇస్తూనే ఉంది. మీరేంటిచ్చేది? అబ్బా, మీరుండండి. ఉండలేను. ఆగండి కాస్త. ఆగలేను. ఏముంది అని పిలిచింది, సంతోషించండి. తర్వాత మెట్టు దిగితే ఉన్న గౌరవం ఊడుతుంది. అంతేనంటావా? ఆ భాస్కర్ గారిని చూడండి, అర్థమవుతుంది. చూడండి, నా కాబోయే కోడలు ఇలా జీన్సు టీషర్టుల్లో కాకుండా సంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలు తెలిసి పెద్దలంటే గౌరవం కలిగి చక్కటి సంస్కారం కలిగిన పిల్ల కావాలి. అలాంటి అమ్మాయి ఈ భూప్రపంచంలో సమగ్ర సర్వే చేసిన దొరకదు. ఏరియల్ సర్వే చేసినా దొరకదు. మీరు చెప్పిన అమ్మాయి కావాలంటే ఏ ఆర్టిస్ట్ దగ్గరకో వెళ్లి బొమ్మ గీయించుకుంటే తప్ప మీరు ఎంత గించుకున్నా దొరకదు. చూస్తూ ఉండండి. నాకు నచ్చిన అమ్మాయి, నేను మెచ్చిన అమ్మాయి ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయే నా కోడలవుతుంది. రేపు నూకరాజు గారింట్లో వంట పని ఉంది, వెళ్ళాలి. ఏంట్రే పాట ఉందా? మా వంశ గౌరవాన్ని మంట కలిపావు. రివాల్వర్ ఇవ్వు బాబాయ్, కాల్చిచ్చేస్తా. ఏది? వాడి చాలా రోజులైందని కొబ్బరి నూనె ఏమని సర్వీసింగ్ ఇచ్చాను.